హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఇంకా ఈ పిల్లలు ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళిపోయారండి. ఇక మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను పూజ అది చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. ఈరోజు అయితే పెసరట్టు చేశాను పిల్లలకు. పెసరట్టులోకి డిఫరెంట్గా ఉల్లిపాయ కారము. లాస్ట్ వీక్ అయితే పెసరట్టు ఉప్మా చేశాను, కానీ ఇంకా ఉప్మా వద్దులే అని చెప్పి ఈరోజు అయితే పెసరట్టులోకి మామూలుగా దోశకి వేసినట్టే ఎర్రకారం అయితే వేశాను. అదే నేను కూడా దోశకైతే రాసేసుకొని తింటూ ఉన్నాను. ఏమెండలండి తండ్రి, అసలు ఫిబ్రవరిలోనే ఎంత ఎండలు స్టార్ట్ అయిపోయినాయంటే నిన్న బజార్లో పనుంటే వెళ్ళొచ్చానండి. అది కూడా 10:30కే వెళ్ళొచ్చాను. అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే పోయి వచ్చేటప్పటికే విపరీతమైన దాహం వేసింది. అసలు చాలా దప్పిగైనాయి నీళ్లు. ఇంకా ఇప్పటి నుంచే అనుకున్నాను నీళ్ల బాటిల్ కంపల్సరీగా వెనకాలే తీసుకొని పోవాలి. అలానే ఇక మజ్జిగ అది కూడా చిలికి పెట్టుకోవాలి. లాస్ట్ టైం లాగానే రాగంజి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఎండాకాలం అయితే అన్నీ కూడా రెడీ చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినాను ఆ ఎండకు పోయి వచ్చే లోపల. ఇక అంతేకాదు, ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు అవన్నీ కూడా మనము కొంచెం తగ్గించేసి నైట్ కొంచెం అన్నం గనక ఎక్కువగా చేసుకున్నామంటే అది మనకు కొంచెం అన్నం అయితే మిగిలిపోతుంది కదా. ఇక మిగిలిపోయిన అన్నంలో పాలు కొంచెం పెరుగు వేసేసి నైటే తోడు పెట్టేసుకున్నామంటే పొద్దునకంతా కూడా చల్లటి పెరుగన్నం అయితే మనకు తయారవుతుంది. ఇంకా మీకు నచ్చితే అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక మన ఇంట్లో అయితే పిల్లలు ఉల్లిపాయ వేసుకొని తింటారు, ఇష్టపడతారు. కానీ నాకైతే ఎందుకో అంత పెద్దగా ఉల్లిపాయ వేసుకోవడం అంత ఇష్టం ఉండదని చెప్పి మామూలుగా పెరుగన్నమే చేసుకుంటాను. ఈరోజు అయితే స్టార్ట్ చేయాలి నేను కూడా తప్పకుండా. ఏదన్నా అన్నం మిగిలినా కూడా ఇక అలానే చేసేద్దాము. పిల్లలకు కూడా పొద్దున్నే మనం బయటికి వెళ్ళాలంటే ఇలా టిఫిన్లు తిని వెళ్ళే కంటే కూడా అలా కొంచెం సద్దన్నం తినిపోయినా కూడా మనకు కడుపులో చాలా ఆధారంగా ఉంటుంది. ఇక టిఫిన్ తినేసి బయటకు వచ్చేసాను. ఇక బట్టలన్నీ కూడా మిషన్కి వేసేసానండి. రోజు అంతా కూడా మా వారి బట్టలే వేసేసాను. ఎన్ని బట్టలైనా కానీ ఉతికి ఆరేస్తాను. అలానే ఎన్ని అంట్లైనా సరే తోమేసుకుంటాను. కానీ ఆ తోమిన తర్వాత వాటిని సర్దుకోవడం ఉంటుంది చూడండి, అస్సలు ఆ పని అంటేనే నాకు ఎందుకో చిరాకు వస్తుంది. ఈ బట్టలు కూడా అంతే. ఎన్ని బట్టలైనా ఇలాగా పిండమంటే ఆరేయమంటే అన్ని పనులు చేస్తాను. వాటిని మడతే పెట్టడం అంటేనే అస్సలు నచ్చదు. ఇక నచ్చకపోయినా తప్పదు కదా, మన పనులు మనం చేసుకోకపోతే పక్కింటి వాళ్ళు వచ్చి చేస్తారా? చేయరు కదా. బట్టలు ఆరేసి మళ్ళీ వంటింట్లోకి వచ్చాను. ఈరోజు కూరగాయలు తెద్దామా అని చెప్పి బజార్కు వెళ్తూ ఉన్నాను. కూరగాయలకైతే రెడీ అయ్యాను. బ్యాగు అన్నీ తీసుకొని డోర్లు అన్నీ కూడా వేసుకొని రెడీ అవుతూ ఉన్నానా, ఇంతలో గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పి మెసేజ్ వస్తూనే ఇక ఆపేశాను. ఆ రోజు గ్యాస్ సిలిండర్ రాలేదు, కూరగాయలకు వెళ్ళలేదు. నెక్స్ట్ డే అయితే వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను.